దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడు మనల్ని ప్రేమించి ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ నెలని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నెలలో దేవుడు తన కృపను తన కనికరం పెరగాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన ఆశీర్వాదం ఇచ్చాడు. మనకి తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడగలడు. తన మహిమీదుట ఆనందంతో నిర్దోషిగా నిలబెట్టగలడు. ఏ పరిస్థితులు ఎలాగున్నా, ఏ స్థితి ఏదైనా దేవుడు నా ప్రియమైనటువంటి మన ప్రియుడైనటువంటి యేసయ్య పరమాత్ముడైన దేవునికి, తండ్రి అయిన దేవునికి మంచి ప్రార్థన చేశాడు. తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని వారి గురించి నేను ప్రార్థన చేశాను. నీవు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి వారిని భద్రపరిచాను. తండ్రి, నీ కృప వీరి మీద రప్పించండి. పిల్లరా, ఏ పరిస్థితి ఏదైనా, ఏ స్థితిలో ఎలాగున్నా మన ప్రియుడైనటువంటి యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఫలం అనేది ఈ నెలలో మనం సమృద్ధిగా అనుభవించబోతున్నాం. దేవుడు తన శక్తిని మనకి సమృద్ధిగా ఇస్తాడు. మన ప్రతి విషయంలో తన మహిమను, తన సన్నిధిని, తన ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. మునుపటి కంటే అధికమైనటువంటి మేలును ఇవ్వడానికి దేవదూతల పరిచర్ని కూడా మనము దేవుని నామాన్ని బట్టి మనం చూడగలం. అలాంటి కృప ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఓ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ ప్రియులందరి మీద నీ యజ్ఞం ఉంచండి. యేసు నామములో అద్భుతకరమైన శక్తి మా మీదకి వచ్చింది గాక. అద్భుతకరమైన దైవ దీవెన పెరిగిన గాక. అద్భుతకరమైన ఆశీర్వాదం మేము అనుభవించుదుము గాక. తండ్రి, ప్రియుల చుట్టూ నీ యజ్ఞం ఉంచండి. ఈ నెలంతా నీ ఆశీర్వాదం, నీ మహిమ, నీ దీవెన, నీ కాపుదల పెరగాలని వాంఛిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.